ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే జీవనశైలి సంతోషకరంగా ముందుకు సాగుతుందని ముండూరు విశాల సహకార పరపతి సంఘం చైర్పర్సన్ కొడకళ్ల శివమణి అన్నారు. దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలంలోని ముండూరు గ్రామంలో దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకరరావు ఆదేశాల ప్రకారం సంఘ కార్యాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. విజయవాడకు చెందిన ప్రముఖ సెంటినీ హాస్పిటల్ నేతృత్వంలో వైద్యులు రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి సేవలు అందించారు. మా చింతమనేని ప్రభాకరరావు ఆధ్వర్యంలో ఈరోజు ముండూరు గ్రామంలో ముండూరు సహకార పరపతి సంఘంలో ఈరోజు మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ జీవన శైలిలో ఎవరి కాళ్ళు పని ఒత్తిడి మీద బిజీగా ఉంటూ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తూ బీపీనే కానివ్వండి, షుగరే కానివ్వండి, మనకు తెలియకుండానే మన బాడీని అవి ఇబ్బంది చేస్తుంటే మనకి బీపీ షుగర్ గుర్తించడానికే అవి మన బాడీలో డ్యామేజ్ చేస్తున్నాయి. దానివల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ బాగుండాలని మా సొసైటీ పరిధిలో మా చింతమనేని ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఉచిత మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఉచిత మెడికల్ క్యాంపులో ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లోనే హాస్పిటల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్న విజయవాడ సెంటినీ హాస్పిటల్ నుంచి ప్రముఖ గుండె వ్యాధి డాక్టర్ గారైన గోల్డ్ మెడలిస్ట్ అయిన మన డాక్టర్ కాజిత్ చంద్ర గారు, అదేవిధంగా మన మాధురి మేడం గారు కార్డియాలజిస్ట్, సీనియర్ కార్డియాలజిస్ట్ గారు, అదేవిధంగా బ్రెయిన్లో ఎటువంటి సమస్యలు వచ్చినా అరవకగా ఎన్నో బ్రెయిన్ సర్జరీలు చేసి ఎంతోమందికి పూర్వ జీవితాన్ని కల్పించిన ఫేమస్ అయిన మన డాక్టర్ కాగిత రాకేష్ గారు, అదేవిధంగా మన భావన మేడం గారు న్యూరాలజిస్ట్ గారు, ఇలా నలుగురు డాక్టర్స్ గారు ఈరోజు ముండూరు సొసైటీ క్యాంప్ మేము తీసుకురావడం జరిగింది. నిజంగా వారికి చాలా అంటే చాలా బిజీ. ఇవాళ ఖాళీ లేని టైం అక్కడ ఎంతోమంది పేషెంట్లతో బిజీ రాత్రి 3 గంటల దాకా వాళ్ళు అక్కడ పేషెంట్లు వైద్యం చేస్తున్నారు. అయినా మాకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు 10 గంటలకి ఈరోజు ముండూరు గ్రామం ఇచ్చేసి ఏదైతే ఎవరికైతే గుండెకి సంబంధించిన సమస్యలు ఉన్నాయో, ఎవరికైతే బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్క పేషెంట్కి కూడా ఉచితంగా బీపీఏ కానివ్వండి, షుగరే కానివ్వండి, గుండెకి సంబంధించిన ఈసీజీ కానివ్వండి, గుండెకి సంబంధించిన స్కానింగే కానివ్వండి, ఉచిత పరీక్షలు చేసి ఎవరికైతే ఇబ్బంది ఉందో వారికి తెలియజేసి వారు ఆరోగ్యంగా ఉండడం కోసం తగు జాగ్రత్తగా తీసుకోవడం కోసం ఈరోజు మా ముండూరు గ్రామంలో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా మనకు తెలియక జీవన శైలిలో పరివర్తన తిరుగుతున్నాం. ప్రతి ఒక్కరికర మన ఆరోగ్యం విషయంలో ముందు జాగ్రత్తగా టెస్టులు చేయించుకుని అందరూ 100కు 100% ఆరోగ్యవంతంగా ఉండాలనేది మా ముండూరు సొసైటీ బ్యాంక్ నుంచి మేము కోరుకునే కార్యక్రమం. దీనికోసం ప్రతి ఒక్కరికర ఇచ్చేసి ఎవరైతే మా యొక్క వైద్య బృందం వచ్చారో ఈరోజు గుండెకి సంబంధించిన కానీ బ్రెయిన్ వాళ్ళ రాష్ట్రంలోనే గోల్డ్ మెడల్ టాప్ 1 పొజిషన్లో ఉన్నారు. కృష్ణచంద్ర గారు కానీ రాకేష్ గారు కానీ వాళ్ళు డిస్ట్రిక్ట్ కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్ అట్ సెంటినీ హాస్పిటల్ విజయవాడ. ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ముఖ్యంగా చింతమనేని ప్రభాకర్ గారికి, కొనకళ్ళ శివమణి గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఈరోజు ముఖ్యంగా నరాలకు సంబంధించిన ఇబ్బందులు, న్యూరో సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారు, తలనొప్పి, మెడనొప్పి, నడుము నొప్పి, మైగ్రేన్ మరియు పక్షవాతం వచ్చిన వాళ్ళు, పట్టుకుడి ఇబ్బంది, పార్కిన్సన్స్ డిసీజ్ మరియు న్యూరోపతి, తల తిరగడం, తూలు వచ్చినట్టు ఉండడం, ఇలాంటి న్యూరో సంబంధిత ఇబ్బందులు ఎవరికి ఉన్నా కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. రాకేష్ కాగిత, నేను సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ కింద పనిచేస్తున్నాను సెంటినీ హాస్పిటల్స్ విజయవాడలో. సో మెయిన్గా బ్రెయిన్ పరంగా స్ట్రోక్లు అవనివ్వండి, హెడ్ ఇంజరీస్ అవనివ్వండి, చాలామందికి అపోహ ఏంటంటే బ్రెయిన్ ఒకసారి మనకు డ్యామేజ్ అయితే మళ్ళీ రాదు, పడిపోయిన చెయ్యి కాళ్ళు రాదు అని చాలా అపోహలో ఉంటుంది. అది నిజం కాదు. ఎర్లీగా వస్తే